మేము అన్నిటి కూడా బీసీలకు సంబంధించి చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నాము, అటు కోర్టులు ఆల్రెడీ పరిమితులు ఇస్తుంది, దీని ద్వారానే మేము వెనకడుగు వేయాల్సి వస్తుందంటూ కూడా వారు క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ బీసీల పట్ల బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, అసలు పాయింట్ వచ్చిందే కూడా అసలు ఫస్ట్ 10 ఏళ్లలో మీరేం చేశారు బీసీలకు, ఇప్పుడు వచ్చేసి మాట్లాడుతున్నారు ఎందుకు అనే పాయింట్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు? సునీత గారు 10 ఏళ్లలో ఏం చేసిండు అన్నది అది ఒక చర్చ. నేను మాట్లాడతా, చెప్పమంటే అన్ని చెప్తాను నేను. ఇప్పుడు మళ్ళీ కట్టి ఉండదు. ఎందుకంటే మొన్న దానికి ఏం మాట్లాడిండు, మొన్న ఏం చెప్పిండు, కేసీఆర్ 2018లో బీసీ రిజర్వేషన్లని తగ్గించిండు, 23 చేసిండు అని చెప్పేసి చెప్పారు. అది ఆ చెప్పిన ప్రచారం అంతా అబద్ధం అని ఇప్పుడు తేలిపోయింది కదా, అంత వాస్తవం దుష్ప్రచారం అని తేలిపోయింది కదా ఒకటి. రెండోది ఇవాళ ఒకటి ఏంటంటే చాలా స్పష్టంగా అందరు కాంగ్రెస్ మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా అది ఎవరు కూడా లేకుండా ఏంటంటే బీసీలకు సంబంధించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో సహా అసెంబ్లీలో బిల్లు పెట్టేంత వరకు ఏకగ్రీవంగా తీర్మానానికి సహకరించారు, ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు. ఒక మంచి వాతావరణం వచ్చింది అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యే రోజు వరకు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ, ఇంకెవరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు, లేని పార్టీలు కూడా బయట సమాజంలో ఒక మంచి వాతావరణం వచ్చేసింది, ఒక అనివార్య స్థితి ఏర్పడింది. ఆ స్థితి నుంచి ఏకగ్రీవంగా ఒక బీసీకి సంపూర్ణ మద్దతు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక ప్రభుత్వము, ఎందుకంటే ఇది ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్టుగా ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇప్పుడు అసెంబ్లీకి చట్టం చేసేంత వరకు, అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యే రోజు వరకు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం ఏంటంటే ఇంత వచ్చిన మద్దతుని, ఒక ఇంత బలాన్ని తీసుకొని ఒక అఖిలపక్షంగా ఆర్గనైజ్ చేసి పార్లమెంట్ ఢిల్లీ వరకు ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయింటే ఈ ఏకగ్రీవ మద్దతు, సంపూర్ణ మద్దతు, బేషరతు మద్దతు అనేది కేంద్రం మీద కూడా ఒక ఒత్తిడిగా మారేది. మిమ్మల్ని పిలిచినా మీరు రాలేదు, మిమ్మల్ని పిలిచారు, టికెట్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నారు, భయపడ్డారు, మీరు వెళ్ళలేరు, మీ సపోర్ట్ లేదని అంటున్నారు కదా గారు. చేయాల్సింది ఇప్పుడు ఏం చెప్పి అందరు కలిసి బిల్లుకు మద్దతు ఇచ్చిన రోజు ఏం చెప్పారు అందరూ అసెంబ్లీలో అన్ని పార్టీలు చెప్పింది ఏంటిది, ఒక అఖిల పక్షాన్ని పెట్టండి, వెంటనే ఏం చేద్దాం, సంఘాలు అన్ని కూడా పెట్టండి అని చెప్పేసి చెప్పారు అందరు. పెట్టి మీరే మీ అధ్యక్షతనే, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోండి అని చెప్పిండ్రు. ఆ పని చెయ్యకుండా ఏం చేశానంటే వెంటనే అప్పటి వరకు మంచిగా ఉంది, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినంత వరకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన అంత మంచిగా ఉంది. ఇక వెంటనే ఆ తర్వాత ఏం చేస్తారు, రాజకీయం చేయడం స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తను అడ్వర్టైజ్ చేసిన రచ్చ చేయడం స్టార్ట్ చేసింది, ఢిల్లీలో ధర్నా అని ఇది అని. ఇక్కడ మనము పార్లమెంట్ ఇక్కడ చేసినటువంటి బిల్లు రాజ్భవన్ గవర్నరు ఇంకా ఫైల్ ఓపెన్ చేసి కూర్చోలే, చట్టంగా మారలేదు. మన బిల్లు అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు అనేది చట్టంగా మారాలంటే గవర్నర్ సంతకం చేయాలా, లేకపోతే కేంద్రానికి పంపించాలా, ఇంకేమో చెయ్యాలి. అది కూడా చెయ్యలేక ముందే ప్రజలు గమనిస్తారు, అన్ని చూస్తారు కాబట్టి అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, బయటకు వచ్చేసరికి మీరే రాజకీయం చేస్తున్నారు, ఆ పిలిచిన ధర్నాలకు మీరే రాలేదని చెప్పి అన్నారు కదా. మీరు కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకొని మాట్లాడండి. అప్పటి వరకు అందరు చెప్పిండ్రు, అప్పటి వరకు అన్ని పార్టీలు చెప్పినాయి, మద్దతు ఇచ్చినాయి, సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాయి, బేషరతుగా మద్దతు ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంది, అందరు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని తీసుకొని మీరు ఒక అఖిలపక్షాన్ని పెట్టి సంఘాలని మేధాన్ని తీసుకొని పార్లమెంట్ ఢిల్లీకి కూడా అదే విధంగా తీసుకపోతే మీరు అప్పుడు రాకపోయింటే పార్టీలు ఏ పార్టీ చేసినా కూడా తప్పయ్యేది. టీఆర్ఎస్ రాకపోయినా తప్పయ్యేది, బీజేపీ రాకపోయినా తప్పయ్యేది, ఎంఐఎం రాకపోయినా తప్పయ్యేది, ఇంకో పార్టీ రాకపోయినా తప్పయ్యేది. మీరు ఆ పని చేయకుండా చేయాల్సిన పని చేయకుండా ఏం చేశారంటే మీరు ఢిల్లీలో రచ్చ చేసిండ్రు. ఢిల్లీలో ఆ తర్వాత రచ్చ చేసి కూడా మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ప్రభుత్వంగా చేయాల్సిన పని చెయ్యలేదు. ఎప్పటి వరకు చేసింది మీరు? సరే లోటుపాట్లు మిగతా పక్కన అవి కూడా నేను చర్చించాను, ఇప్పుడు వద్దు. బిల్లు పాస్ అయ్యేంత వరకు ప్రభుత్వంగా చేసే పని చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చెయ్యకుండా ఏం చేసిందంటే రాజకీయంగా రచ్చగా చేసి అప్పటి వరకు వచ్చినటువంటి మద్దతుని చెదిరిపోయేటట్టుగా
బీసీ ఓకే ఉద్యమాన్ని 42% ఒక నిమిషం, రిజర్వేషన్ ఒక నిమిషం నేను- మద్దతుని చెదిరిపోయి ఎవరు సరే, ఒక నిమిషం, రవి గారు, రవి గారు. చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే నాకు క్లారిటీ వచ్చింది, మీ పాయింట్ లో నాకు క్లారిటీ వచ్చింది, నేను వస్తాను ఒక్క నిమిషం. కౌశిక్ గారు ఏంటి ఈ పాయింట్ కి ఏం చెప్తారు? అసలు మేడం, కరెక్టే ఇక్కడ కదా వాళ్ళు అన్నట్లు, మీరు వాళ్ళు అసలు నేను ఒక ధర్నాకే మాట రాలేదని అంటున్నారు. మేము అంతకంటే ముందు వాళ్ళు